తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎన్నికపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటీవలే పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా ఆయన రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజాసింగ్ రాజీనామాను ఆమోదించినట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ లేఖ విడుదల చేశారు. మీ రాజీనామా లేఖలో పేర్కొన్న అంశాలు పార్టీ విధానానికి, సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు. మీరు లేవనెత్తిన అంశాలు సందర్భోచితంగా లేవని అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచనతోనే రాజీనామాను ఆమోదిస్తున్నట్లు అరుణ్ సింగ్ లేఖలో పేర్కొన్నారు. జూన్ 30న పార్టీకి రాజీనామా ప్రకటించిన రాజాసింగ్ హిందుత్వం కోసం పోరాడుతూనే ఉంటాను అని గతంలోనే రాజాసింగ్ ప్రకటించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లపై గతంలో రాజాసింగ్ అనేక ఆరోపణలు చేశారు. రాజాసింగ్ రాజీనామాను పార్టీ ఎట్టకేలకు ఆమోదం తెలపడంతో ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది ఉత్కంఠ రేపుతోంది. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తారా లేక కొనసాగుతారా అన్నది తెలియాల్సి ఉంది. ఆయన రాజకీయ భవిష్యత్తును ఏ పార్టీతో కొనసాగిస్తారన్న దానిపై సందిగ్ధత నెలకొంది. కొందరు జనసేనలోకి వెళతారని చెప్తున్నారు. అయితే దీనిపై రాజాసింగ్ ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు.